మీరు చెప్పండి, ఆదివారం మిమ్మల్ని పెళ్ళిళ్ళకు పిలిస్తే మీరు ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టి దేవుని సన్నిధిలో ఉండకుండా పెళ్ళిళ్ళకి వెళ్తున్నారా లేదా? అంటే మీకు లోకం ఇంకా చావలేదు, మీరు కూడా లోకానికి ఇంకా చావలేదు. ఆదివారం పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు మీరు ఈజీగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అసలు ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఉండాలి అనేటువంటి భయం కూడా లేకుండా తినుచు తాగుచు సూకించుచు ఆనందిస్తూ ఉన్నవారు చాలామంది. ఆదివారం మందిరం మానుకొని ఇంట్లో ఉండడమా, లేదా ఆదివారం మందిరం మానుకొని ఫంక్షన్లో ఉండడమా, ఆదివారం దేవుని సన్నిధిని మానుకొని పెళ్ళిళ్ళకు వెళ్ళడమా? మరి ఎలా సార్? వెళ్ళకపోతే బంధువులు బాధపడతారుగా. సరే, నేను నిన్ను ఒక మాట అడుగుతాను. వారు ఏదైనా పూజ పెట్టుకున్నప్పుడు నువ్వేదైనా ఫంక్షన్ పెట్టుకుంటే వాళ్ళు విడిచిపెట్టి వస్తారా? ఇది అయిపోయే వరకు మేము రాకూడదు అని మీ పెళ్ళైనా, మరి వారికి ఉన్నంత భక్తిలో భయము మనకెందుకు లేదు? చెప్పనా ఎందుకు లేదో? మనం నిజమైన తల్లి నిజమైన తండ్రి అయిన దేవుని ఒళ్ళోకి వచ్చేసాం కదా, గారాభం ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైంది? గారాభం ఎక్కువైంది. లోకాన్ని చూడండి, వారు భక్తి విషయంలో ఎంత ఖచ్చితంగా నిష్ఠగా ఉన్నారో. ఈరోజు సంఘం చూడండి, వెళ్ళండి, పెళ్ళిళ్ళకు వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, వాళ్ళ చావులకు వెళ్ళాలి, వారిని పరామర్శించాలి, వారిని బలపరచాలి, కాదని కాదు. కానీ ఆ రోజు దేవునితో సమయం గడపాల్సిన టైం అయితే ముందు సమయం దేవునికిచ్చి ఆ తర్వాత మీరు పెళ్ళిళ్ళకు వెళ్ళండి. అంటారేమో, వెళ్ళేలోపు తాళి కట్టేస్తే ఎలా సార్? వెళ్ళేలోపు తాళి కట్టేస్తే ఎలా? నువ్వైతే చెయ్యి ఒకటి వేసి కట్టవుగా. వాడు కడుతుంటే ఆగాగు, నా చేయితో నేను కూడా కట్టాలని నువ్వేమేవో, వాడే కడతాడు, కట్టని పాపం. కాదు సార్, మేము వెళ్ళేలోపు పెళ్ళి అయిపోతుంది. ఏం చేద్దాం? ఆ రోజు ఆదివారం. వాళ్ళు అడుగుతారు, ఏమిటంటే ఇంత ఆలస్యంగా వచ్చారు అని. అప్పుడు చెప్పు వారికి, ముందొచ్చిన వారు అక్షంతలో పువ్వులో చల్లి దీవించి తినేసి వెళ్ళిపోయారు, కానీ నేను అక్కడుండి నా సృష్టికర్త అయిన దేవుణ్ణి ఇక్కడంతా సక్రమంగా చేయి ప్రభువా, క్రమంగా మర్యాదగా చేయి ప్రభువా అని కన్నీళ్లు గార్చాను, ప్రార్థన చేశాను. అక్షంతలు చల్లడం కంటే దేవుని సన్నిధిలో ఈ పెళ్లి కోసం మొరపెట్టడం గొప్ప విషయం. రెండోది, నేను దేవునికి ప్రతిష్ఠించుకున్నాను, నన్ను నేను ఆదివారమున లోకంతో కాదు దేవునితోనే ఉంటాను. నా దేవుని సన్నిధి కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను అని అవసరమైతే ఇంకొక రోజు ఎక్స్ట్రా అక్కడుండి మిగతా పనుల్లో నిజమైన బంధువుగా బాధ్యత వహించు. ముందొచ్చి అక్షంతలో పువ్వులో చల్లి వెళ్ళిపోయిన వ్యక్తులనైనా సరే వాళ్ళు మర్చిపోతారేమో, కానీ ఓ రాత్రి ఓ పూట ఓ దినం అక్కడే ఉండి మిగతా పనుల్లో సహాయపడ్డ నీ ప్రేమను మాత్రం వాళ్ళు మర్చిపోరు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినా సరే బంధువులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది, కానీ బంధువులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నీకు సాధ్యమయ్యే అవకాశం. కాబట్టి లోకానికి నువ్వు, నీకు లోకం ముందు సిలువ వేయబడాలి.